జై గురుదత్త. అందరికీ మేడే కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు. కార్మికులు లేకపోతే పరిశ్రమలు లేవు. కార్మికులు లేకపోతే పట్టణాల్లో, గ్రామాల్లో, నగరాల్లో పారిశుద్ధ్యం లేదు. పారిశుద్ధ్యం లేకపోతే అందరూ కూడా అనారోగ్య పాలవుతూ ఉంటారు. కాబట్టి అటువంటి శ్రామికుల దినోత్సవం అనేటువంటిది ఎంతో విశేషమైనటువంటిది. వాళ్ళందరికీ కూడా మనం శుభాకాంక్షలు తెలియజేయాలి. వాళ్ళందరూ ఆయురారోగ్యాలతో ఉంటూ మన దేశ పురోభివృద్ధిలో శ్రామికుల యొక్క పాత్ర, కార్మికుల యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది అని తెలియజేయడం కోసం సంవత్సరంలో ఒకరోజు మేడేని కార్మికుల దినోత్సవంగా ప్రకటిస్తూ మా భారత ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం కూడా సెలవు దినంగా ప్రకటించి వాళ్ళందరినీ కూడా ఆనందోత్సాహాలతో జరుపుకోమని ఈ యొక్క శ్రామికుల దినోత్సవం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా కార్మికులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటూ మన దేశ పురోభివృద్ధిలో వారి యొక్క పాత్రని ఎక్కువగా పోషిస్తూ మనకి దేశ పురోభివృద్ధికి పాటుపడాల్సిందిగా కోరుకుంటూ శ్రీ గురుదత్త జ్యోతిష మార్గదర్శనం తరఫున మరొక్కసారి అందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై గురుదత్త.